Today we shall read Psalm 46, verse 5. God is in the midst of her. She will not be moved. God will help her when morning dawns. ప్రియులరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయను. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రియులరా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన దినాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి మరి దినమును ప్రారంభించండి. దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుందాం. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఆ పట్టణంలో నున్నాడు, దానికి చలనం లేదు. ఇంగ్లీష్లో అయితే షీ షల్ నాట్ బి మూవ్డ్, అది కదిలింపబడదు. చూడండి, పిల్లలు ఎప్పుడైతే వారికి భయం కలుగుతుందో వారి యొక్క తల్లిదండ్రులు వారుతూ ఉన్నప్పుడు వారి యొక్క చెయ్య గట్టిగా పట్టుకుంటారు. అదారిలో వెళ్తున్నప్పుడు కుక్కలు కానీ లేకపోతే నక్కలు కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు వారికి కొంచెం భయం ఉంటుంది. ఆ భయాన్ని బట్టి ఏం చేస్తారంటే తండ్రి యొక్క చెయ్య లేకపోతే తల్లి యొక్క చెయ్య గట్టిగా పట్టుకుంటారు. ఇంకా వారి జీవితంలో ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ ఏమిటంటే మా యొక్క నాన్నగారు లేకపోతే మా యొక్క అమ్మగారు నన్ను కాపాడుతారు. ఆ చిన్న వయసులో వారికి ఉన్నటువంటి ఆ నమ్మకము, ఆ తండ్రిపై తల్లిపోయినటువంటి ప్రేమ ఎంతో గొప్పది. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో కూడా నీవు నేను మన యొక్క పరమ తండ్రి యొక్క చెయ్య గట్టిగా పట్టుకున్నట్లయితే, ఆ విశ్వాసం అనుకున్నట్లయితే, ఆ నమ్మకం అనుకున్నట్లయితే మనము కదిలింపబడము. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు గనుక దానికి చలనం లేదు. కాబట్టి నా ప్రియ సహోదరి, ఏ విషయంలో కదిలింపబడుతున్నావు? ఏ విషయంలో ఆధారపడుతున్నావు? ఏ విషయంలో అటు ఇటు పరుగుబెడుతున్నావు? పరమ తండ్రి యొక్క చేయగట్టుగా పట్టుకున్నట్లయితే ఆయన తగిన సమయంలో సహాయం చేస్తారనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ అలాంటి కృప మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ కొందనాలను ఆయన మా జ్ఞాపకం చేస్తున్నారు. మీరు మాతో ఉంటే, మాలో ఉంటే, మేము మీతో ఉంటే, మీ చేయి పట్టుకుంటే మేము కదిలింపబడం నాయన. ఆ వాగ్దానాన్ని ఉదయకాల సమయంలో మా ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. ఎన్నోసార్లు మీ చేయి పట్టుకొనక, మీ అందు విశ్వాసం ఉంచక, అటు ఇటు పరుగుపెట్టి కదిలింపబడి అధైర్యపడి ప్రభా ఆయా రీతిలుగా నష్టపోతున్నాం. ఆత్మీయంగా శారీరకంగా బలహీనమైపోతున్నాం. క్షమించండి. కాబట్టి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నారు. మీరు మా మధ్య ఉంటే, మాతో ఉంటే, మా జీవితాల్లో ఉంటే, మీ మీద అలాంటి ప్రేమ కలిగి మేము కూడా మా విశ్వాసాన్ని కొనసాగించినట్లయితే మేము అన్ని విషయాల్లో కూడా జీవితం కలిగి ఉంటాం. అలాంటి కృపను ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దయచేయమని, మా ప్రియుల యొక్క జీవితాల్లో ఇలాంటి ధైర్యంతో కూడినటువంటి భక్తిని, విశ్వాసంతో కూడిన భక్తిని కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయమని, ఈ దినమంతా మీరు ఇట్ల కింద భద్రపరిచి ప్రతి కీడు అపాయం నుంచి నష్టం నుంచి తప్పించమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here, Psalm 46 and verse 5 presents a profound assurance of stability, rooted in the presence of God. The phrase, God is in the midst of her, emphasizes divine immanence. God is not distant, but actively present among His people. This presence becomes the foundation of resilience. Amen.